మీరు జీవితంలో ఎంత కష్టపడినా, ఎన్ని బాధలు అనుభవించినా, మీ చుట్టూ ఉన్న వారిని ఎప్పటికీ సంతృప్తి పరచలేరు. మీరు వాళ్ళకి మీ ప్రాణమే ఇచ్చినా, ఎవరో ఒకరు మీ విషయంలో ఏదో ఒక అసంతృప్తితోనే ఉంటారు. కాబట్టి వాళ్ళని మీరు హ్యాపీగా చూసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఎవరిని హ్యాపీగా చూసుకోవాలో తెలుసా? మిమ్మల్ని అర్థం చేసుకునే వారిని, మీ దగ్గర ఏమున్నా లేకున్నా మీతో సంతోషంగా ఉండేవారిని, మీ కష్టాల్లో తోడుండే వారిని ఎప్పుడూ బాధపెట్టకండి. వారిని హ్యాపీగా చూసుకోవడంలోనే మీ సక్సెస్ దాగి ఉంది. గంగిగోవు పాలు గరిటెడైనా చాలు అన్నట్లుగా మనకి అవసరం లేని వారి గురించి ఎప్పుడూ ఆలోచించకండి. మనతో ఎవరు ఉంటే హ్యాపీగా ఉంటామో వారి గురించి, కష్టాల్లో కూడా మనతో ఎవరు ఉంటారో వారి గురించి మాత్రమే ఆలోచించండి. అందరినీ సంతృప్తి పరచడం అనేది ఆ దేవునికే సాధ్యం కాదు. మనం జస్ట్ మనుషులం. మనతోని ఎలా సాధ్యమవుతుంది? మీరు ఎంత మంచివారైనా, ఎందరిని ఏ రకంగా చూసుకుంటున్నా, ఎవరో ఒకరికి మీ పట్ల అసంతృప్తి భావన ఉంటుంది. మీరు వారికి బంగారం ఇచ్చినా, వజ్రాలు ఇవ్వట్లేదే అని ఆలోచించే జనాల మధ్యనే మనం ఉంటున్నాము. అలాగే మీపై అందరూ నమ్మకం ఉంచలేరు. కొందరు అవసరాలకు, పరిస్థితులకు అనుగుణంగా మిమ్మల్ని నమ్మడానికి ప్రయత్నిస్తారు. కొందరు మీరు సాధించలేరు అని లోలోపల అనుకుంటూ, బయటకు మాత్రం "నువ్వు సాధిస్తావు" అంటారు. మరికొందరు "నువ్వు సాధించలేవు" అని ఫిక్స్ అయిపోతారు. మీరు ఒక్కసారి ఓడిపోతే చాలు, వీళ్ళ అసలు రంగులు బయటపడిపోతాయి. కానీ కొందరు మాత్రం "నువ్వు ట్రై చెయ్యి, ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తావు" అంటారు. ఏది ఏమైనా నీకు తోడుగా నేనున్నాను అంటూ ఎంకరేజ్ చేస్తారు. ఓడిపోయినా మరోసారి ప్రయత్నిద్దాం అంటూ మీ వెన్నుతడతారు. అలాంటి వారి ముఖాల్లో మీరు చిరునవ్వు రప్పించడం కోసం మీరు ఏదైనా చేయొచ్చు. వారి కోసం కష్టపడడంలో ఓ అర్థముంది. కొందరు మీరు ఎంత చేసినా ఏమి చేయలేదనే వారే ఎక్కువగా ఉంటారు. ఎక్కడి వరకో ఎందుకు, మీ ఇంట్లో వారు కూడా మీరు ఎంత చేసినా ఇంకేదో చేయట్లేదనే ముఖం మార్చుకుంటారు. దానర్థం మీరు ఏదో తప్పు చేశారని కాదు. మీరు చేసే ప్రతి పనిలోనూ వారు తప్పులను వెతికే మనస్తత్వం వారిది. అయితే కొందరు మాత్రం మీరు ఏమి చేసినా చేయకపోయినా మీతో హ్యాపీగా ఉంటారు. మీకు పాజిటివ్ వైబ్స్ ఇచ్చే వారిని మాత్రం లైఫ్‌లో ఎప్పుడూ వదులుకోకండి. వారిని సుఖపెట్టకపోయినా పర్లేదు కానీ కష్టపెట్టకండి.